హాయ్. ఇప్పుడు హరిశ్చంద్ర నాటకంలో ఒక చిన్న ఘట్టాన్ని వినిపిస్తాను, వినండి, విని ఆస్వాదించండి. పాటలు పాడుతుంటాం, డైలాగులు చెబుతుంటాం, పద్యాలు వింటుంటాం. పాటలు వేరు, డైలాగులు వేరు, పద్యాలు వేరు. వీటన్నిటికీ మించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకన్నా చిన్నపిల్లల సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే చేసింది. 300 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకన్నా చిన్నవాళ్ళు. అయినప్పటికీ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ధర్మం గురించి ధర్మరాజుని, సత్యం గురించి హరిశ్చంద్రుడిని, ఇచ్చిన మాట గురించి, తండ్రి మాట గురించి పోరాడిన రాముణ్ణి, ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ చరిత్రలు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఏమి నేర్చుకోవట్లే. కనీసం వేమన పద్యాలు తెలియదు, సుమతి శతకంలో పద్యాలు తెలియదు. అంతా డైరెక్ట్ ఐఐటి ప్రోగ్రామ్స్ ఏంది ఇట్లాంటివి చేస్తున్నారు. కానీ ఆ పద్యాల్లో ఉన్న మాధుర్యము, వాటిలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. నేను పాడే పద్యం, నేను చెప్పే మాటలు మీరు తప్పకుండా వినాలి.